సార్, మరో 15 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఉండాలి అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు అంటే 15 ఏళ్లు ఆయనే డిప్యూటీ సీఎంగా ఉంటారా? టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ ముఖ్యమంత్రిగానే ఉంటారా? కూటమిలో జనసేన తోక పార్టీగానే 15 ఏళ్లు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్తున్నారా? అంటే 15 ఏళ్ల పాటు కూటమిగా ఉండాలి అంటే తోక పార్టీగా ఉంటుందని ఎందుకు కంక్లూజన్ తీయాలి? ఏ పార్టీకి ఎంత బలం పెరుగుతుందో అది తర్వాత సంగతి అర్థమవుతుంది. అందువల్ల తన పార్టీ బలం పెరగకుండా ఇదంతా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడానికి చేసే ఎత్తుగడ. ఇది 2024 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఎత్తుగడ వేసింది. ముద్రగడ పద్మనాభంను మీకు హరిరామజోగేలను దించి పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. జనసేన బలం ఎంత, కాపులు తీసుకెళ్ళి కమ్మల దగ్గర పెడతారా, జనసేన పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, అసలు ఇన్ని సీట్లు 60 సీట్లు అడగాలి, 70 సీట్లు అడగాలి, ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ఇవన్నీ చెప్పారు. ఇదంతా వైసీపీ గేమ్ ప్లాన్లో జరిగింది. మీకు ఏం అది దానికి ప్రూఫ్ ఏంటంటే ఇవన్నీ జనసేన శ్రేయోభిలాషిగా, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా మాట్లాడిన కాపు నేతలు తర్వాత ఎక్కడ చేరారు? మీకు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాడు, హరిరామజోగి కుటుంబ వారసులకు కూడా మీకు వైసీపీలో చేరారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వైసీపీ ఆడించిన ఆట అని. సో ఈ ఆటకు పవన్ కళ్యాణ్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ స్థిరంగా నిలబడ్డాడు, తన బలమెంతో అర్థం చేసుకున్నాడు కనుక. సో తాను ఏదో పవన్ అయిపోయినందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు సీఎం అంటున్నారు, ఎమ్మెల్యేగా గెలిపించలేదు అన్నాడు. నిజం కదా, 2019లో విడిగా పోటీ చేస్తే తోక పార్టీగా ఉండకూడదు అని పోటీ చేసి బ్రహ్మాండమైన బలం ఉంటే ఈ కాపు నేతలంతా భుజాన్ని వేసుకుని గెలిపించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు. కాపులు గణనీయంగా ఉండే సీట్లు ఎట్లా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్? పార్టీకి ఒక్క సీట్ వచ్చింది కదా, ఆ ఒక్కరు కూడా వెళ్ళి వైసీపీలో చేరినప్పుడు ఆపగలిగారా? అందువల్ల పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాలి, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకుండా ఉండాలి అనే వ్యూహంలో భాగంగా ఇవన్నీ మాట్లాడతారు. సో 15 ఏళ్ల పాటు ఐక్యంగా ఉండాలి అనేది జనరల్గా కూటమిలో ఐక్యతను పెంపొందించడానికి పార్టీ శ్రేణులకు ఇచ్చేటువంటి మెసేజ్. తర్వాత ఎన్నేళ్ళు కలిసి ఉంటారు అనేది అనేక రాజకీయ పరిస్థితులపై బట్టి ఆధారపడ్డది. 2014లో టీడీపీ బీజేపీ కలిసింది, అంతకుముందు విడిపోయారు. 2009లో కలవలేదు, మళ్ళీ 19లో కలవలేదు, 24లో కలిశారు. సో రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. రాజకీయాలు చాలా డైనమిక్గా మారుతూ ఉంటాయి. ఒకవేళ నిజంగానే జనసేన బలం పెరిగి పవన్ కళ్యాణ్ బలం పెరిగితే అప్పుడు సహజంగానే ఆయన ఎక్కువ షేర్ అడుగుతాడు. బలం లేకున్నా కూడా ఎక్కువ షేర్ అడగాలి. ఇప్పుడు మా టీడీపీతో అలయన్స్ లేకపోతే జనసేనకు 21 సీట్లు వచ్చేదా? తోకపాటి తర్వాత తోకపార్టీ కాకుండా ఈక పార్టీగా, తోకపార్టీ ఈక పార్టీ అని కాకుండా విడిగా పోటీ చేస్తుంటే 21 సీట్లు వచ్చేదా? ఇప్పుడు 21 సీట్లు రావడం అయితే అడ్వాంటేజ్ అయిందా లేదా? ఇప్పుడు జాతీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ కూడా తోక పార్టీనా టీడీపీకి? అందువల్ల అలయన్సెస్లో తోకలు ఈకలు పీకలు ఉండవు. అలయన్సెస్లో ఉండేది పరస్పర మద్దతు, ఒకరి నుంచి ఇంకొకరు లాభం పడడం, మ్యూచువల్ విన్ పార్ట్నర్షిప్ అంటారు దాన్ని. అది టీడీపీకి ఉపయోగపడ్డది జనసేనకు కలవడం, జనసేనకు ఉపయోగపడ్డది 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉండడం. 2019లో విడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాలే. 2024లో 21 మంది సభ్యులకు నాయకుడిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన పార్టీ వాళ్ళ మంత్రులుగా చేసుకోగలిగాడు, ఎమ్మెల్యేలుగా చేసుకోగలిగాడు కదా, ఎంపీలుగా చేసుకోగలిగాడు కదా. అది పెద్ద విజయం కాదా?